అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కోడర్. ఈరోజు మనం హౌ డేటా ట్రావెల్స్ ఇన్ ది నెట్వర్క్ అంటే ఒక డేటా ఒక నెట్వర్క్లో ఎలా ట్రావెల్ చేస్తుందో తెలుసుకుంటాం. అలాగే డిఎన్ఎస్ అంటే ఏంటి, ప్యాకెట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుంటాం. సో మనం ఒక మొబైల్ కొన్నామంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, నియర్ బై ఉన్న సిమ్ షాప్కి వెళ్ళి ఒక సిమ్ అనేది కొంటాం. ఐదర్ అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అదే ఏదైనా సరే. సో సిమ్ కొన్నాక తర్వాత మనం ఏం చేస్తాం, ఒక డేటా ప్యాక్ అనేది వేసుకుంటాం, అదే రీఛార్జ్ అనేది చేసుకుంటాం. సో రీఛార్జ్ చేసిన తర్వాతకి మనం మన మొబైల్లో మొబైల్ డేటా ఆన్ చేయగానే మన మొబైల్ నెంబర్ నుంచి నియర్ బై ఉన్న టవర్స్కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఏమని వెళ్తుంది, ఈ మొబైల్ నెంబర్ నుంచి ఇతను డేటా అనేది రిక్వెస్ట్ చేస్తుండు అనే మెసేజ్ టవర్కి వెళ్తుంది. ఆ టవర్ నుంచి నియర్ బై ఉన్న ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, వీళ్ళు ఏం చేస్తారంటే మన నెంబర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని చెక్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళకి బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సెకండ్ వీళ్ళకి ఎంత డేటా ప్యాకేజ్ అనేది ఉందో చూస్తారు. అదే 1.5 జీబీయా, 2 జీబీయా, 2.5 జీబీ అని చెక్ చేస్తారు. తర్వాతకి ఏం చేస్తారంటే మనం డైలీ 2.5 జీబీ ఉందనుకోండి, ఆ 2.5 జీబీలో ఇప్పటి వరకు ఎంత వాడిండు అంటే మార్నింగ్ ఒక 1 జీబీ వాడిండంటే ఇంకా 1.5 జీబీ ఉంటుంది. ఇంకా 1.5 జీబీ ఉంది కాబట్టి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో మళ్ళీ ఐఎస్పి నుంచి ఏదైతే టవర్ నుంచి వచ్చిందో ఆ రిక్వెస్ట్ ఆ టవర్కి సెండ్ చేస్తారు ఆ ఐపీ అడ్రస్. మళ్ళీ ఆ టవర్ నుంచి ఏదైతే మొబైల్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఉంటుందో ఆ మొబైల్కి సెండ్ చేస్తారు ఆ ఐపీ అడ్రస్. సో ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. మనం మొబైల్ డేటా ఆన్ చేయగానే వెంటనే మనకి ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది ఇదంతా ప్రాసెస్. ఫర్ సపోజ్ ఐపీ అడ్రస్ అనేది 49.207.116.55 అనుకుందాం కొద్దిసేపు. సో ఇప్పుడు మనకి మొబైల్ డేటా ఉంది, ఇంకా 1.5 జీబీ డేటా ఉంది, ఐపీ అడ్రస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మన మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో ప్లే చేసినాం అనుకోండి, ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. సో వీడియో ప్లే గానికి మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా అంటే, ఇప్పుడు వీడియో ప్లే చేయగానే మనకి ఆల్రెడీ ఐపీ అడ్రస్ అనేది వచ్చింది మన మొబైల్కి. ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మన టవర్స్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, నాకు యూట్యూబ్లో ఈ వీడియో కావాలి అని రిక్వెస్ట్ వెళ్తుంది టవర్స్కి. ఆ టవర్స్ నుంచి మళ్ళీ ఐఎస్పి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, సేమ్ రిక్వెస్ట్. ఈ టవర్ నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది, ఈ యూట్యూబ్లో ఈ వీడియో కావాలని రిక్వెస్ట్ వస్తుంది. సో ఐఎస్పి వాళ్ళు ఏం చేస్తారు, సో ఐఎస్పి వాళ్ళు యూట్యూబ్ సర్వర్స్కి కనెక్ట్ అయ్యి ఈ వీడియో కావాలంటే వాళ్ళు ఐఎస్పి వాళ్ళకి ఆ వీడియో అనేది పంపిస్తారు. పంపించిన తర్వాతకి ఆ ఐఎస్పి నుంచి మళ్ళీ టవర్స్కి వస్తుంది, ఆ టవర్స్ నుంచి మళ్ళీ మన మొబైల్లోకి వస్తుంది. సో ఇది అక్యురేట్గా మన మొబైల్కి ఎలా వస్తుందంటే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని వస్తుంది. స్టార్టింగ్లోనేమో మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని ఐఎస్పి వాళ్ళకి వస్తుంది. సెకండ్ టైం ఏదైనా వీడియోస్ చూసినా సరే, లేదంటే ఏదైనా మెసేజెస్ పంపినా సరే, ఇలాంటి ఏ పంపినా సరే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని సెండ్ అవుతుంటాయి. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది, మొబైల్ నెంబర్ అనేది యూజ్ కాదు, ఓన్లీ ఫస్ట్ టైమే యూజ్ అవుతుంది. అది ఐపీ అడ్రస్ తెచ్చుకోనికే. అండ్ ఇక్కడనే మనకి వీడియోస్ అనేది ప్యాకెట్ రూపంలో వస్తాయి. సో ఇక్కడ రెడ్ మార్క్స్ తోటి లైన్ గీసిన కదా, ఆ లైన్స్ చూడండి. ఫస్ట్ మన మొబైల్లో ఒక వీడియో ప్లే అనేది చేసినాం, అక్కడ నుంచి టవర్స్కి వెళ్తుంది, టవర్స్ నుంచి ఐఎస్పికి వెళ్తుంది, ఐఎస్పి నుంచి యూట్యూబ్ సర్వర్స్కి వెళ్తుంది, సర్వర్స్ నుంచి ఆ వీడియో అనేది ప్యాకెట్స్ రూపంలో వస్తుంది. అసలు ప్యాకెట్ అంటే ఏంటి, ప్యాకెట్ అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో కింద ఒక రెడ్ లైన్ అనేది ఉంటుంది, ఆ రెడ్ లైన్ పక్కనే చిన్న వైట్ లైన్ అనేది ఉంటుంది. ఆ వైట్ లైన్ అనేది ఇంక్రీజ్ అయ్యుకుంటూ పోతుంటుంది. మీరు వీడియో చూసే కొద్దీ అది ఇంక్రీజ్ అయ్యుకుంటూ పోతుంది ఆ వైట్ లైన్ అనేది. అదే మీరు ఒకేసారి స్కిప్ చేసిన అనుకోండి, కొద్దిగా లోడ్ అవుతుంది వీడియో అనేది. సో ప్యాకెట్ అంటే అదే, కట్ చేసుకుంటూ పంపిస్తుంటుంది వీడియోస్ అనేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ వీడియో పంపించింది అనుకోండి, ఫుల్ వీడియో, దానికి ఒక 500 MB కన్జ్యూమ్ అయింది అనుకోండి వీడియోకి. ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే 500 MB కన్జ్యూమ్ చేసుకుంటుంది. బట్ మీకు ఆ వీడియో నచ్చకపోతే బ్యాక్ వెళ్ళిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతే 500 MB ఆల్రెడీ లాస్ అయిపోతారు. సో అలా కావద్దంటే ఫస్ట్ ఒక 10 MB తీసుకుంటుంది, కొద్దిగా వీడియో ప్లే అవుతుంది, మళ్ళీ 10 MB తీసుకుంటుంది, ఇంకా కొంచెం వీడియో ప్లే అవుతుంటుంది. సో మీకు ఒకవేళ నచ్చకపోయినా బ్యాక్ వెళ్తే మీకు ఇంకా MB అనేది సేమ్ ఉంటుంది. సో అందుకోసమే వీడియోస్ ఎప్పుడైనా ప్యాకెట్స్ రూపంలో వస్తుంటాయి మనకి. యూట్యూబ్ సర్వీస్ నుంచి ప్యాకెట్స్ రూపంలో ఐఎస్పికి వస్తాయి, ఐఎస్పి నుంచి టవర్స్కి వెళ్తాయి, టవర్స్ నుంచి మన మొబైల్లోకి వస్తుంది. సో ఇదనమాట ఒక డేటా నెట్వర్క్లో ఎలా ట్రావెల్ అవుతుందో. అండ్ అలాగే ఇందులోనే మనం ప్యాకెట్స్ కూడా తెలుసుకుందాం, ప్యాకెట్స్ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏంటి,
డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఎందుకు యూజ్ అంటే ఇప్పుడు నార్మల్గా మొబైల్లో ఈ డిఎన్ఎస్ అనేది అంత అవసరం ఉండదు, ఎందుకంటే మనకి మొబైల్లో యాప్ అనేది ఉంది, యూట్యూబ్ యాప్. అదే మనం ల్యాప్టాప్కి వచ్చేసరికి మనం ఎక్కువగా బ్రౌజర్లో యూట్యూబ్ అనేది చూస్తుంటాం. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో బ్రౌజర్లో youtube.com అని కొట్టగానే నా సిస్టమ్కి అది అర్థం కాదు, యూట్యూబ్ అంటే అర్థం కాదు. సిస్టమ్కి ఎప్పుడైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రాదు, దానికి ఏమున్నా బైనరీ లాంగ్వేజే అర్థమవుతుంది, అంటే జీరోస్ వన్స్ ఇవే అర్థమవుతుంటుంది. సో ఆ youtube.com అనేది బైనరీ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయాలి, అంటే నెంబర్స్లలోకి చేంజ్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఐపీ అడ్రస్ అనేది తేవాలి. సో ఐపీ అడ్రస్ అంటే మన మొబైల్ ఐపీ అడ్రస్ కాదు. లాస్ట్ వీడియోలో నేను డైనమిక్ ఐపీ అడ్రస్, స్టాటిక్ ఐపీ అడ్రస్ ఏంటో చెప్పిన. సో అందులో మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే యూట్యూబ్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి డొమైన్స్ వాళ్ళు స్టాటిక్ ఐపీ అడ్రస్ వాడతారని చెప్పిన. యూట్యూబ్కి ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ అనేది తెచ్చుకోవాలి మనం. అందుకోసం ఫస్ట్ ఏం చేస్తామంటే youtube.com అని కొట్టగానే మన బ్రౌజర్లో అది బ్రౌజర్లో ఉన్న క్యాష్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది youtube.com యొక్క ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. అందులో లేకపోతే మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్తుంది ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. ఒకవేళ అందులో కూడా లేకపోతే రౌటర్కి రిక్వెస్ట్ వెళ్తుంది ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. ఒకవేళ అందులో కూడా లేకపోతే నియర్ బై ఉన్న ఐఎస్పి డిఎన్ఎస్ సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్ళి అక్కడ youtube.com అనే ఐపీ అడ్రస్ ఉందా లేదా అని చూసుకుంటుంది. సో ఒకవేళ అక్కడ కూడా లేకపోతే ఆ ఐఎస్పి డిఎన్ఎస్ సర్వర్ నుంచి మళ్ళా టిఎల్డి టాప్ లెవెల్ డొమైన్ అక్కడికి వెళ్తుంది. టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటంటే లాస్ట్కి .com, .in, .gout, .net ఈ విధంగా ఉంటాయి. సో అవి టాప్ లెవెల్ డొమైన్. .com అనేది ఒక డొమైన్, .in అనేది ఒక డొమైన్. సో ఈ విధంగా ఇప్పుడు యూట్యూబ్ అనేది .com కాబట్టి .comకి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది సెండ్ చేస్తారు. సో మళ్ళీ అది సెండ్ చేసినప్పుడు టిఎల్డికి వస్తుంది, టిఎల్డి నుంచి ఐఎస్పి డిఎన్ఎస్ సర్వర్స్కి వస్తుంది, ఐఎస్పి నుంచి రూటర్స్కి వస్తుంది, రూటర్ నుంచి ఓఎస్కి వస్తుంది, ఓఎస్ నుంచి బ్రౌజర్కి వస్తుంది. ఇప్పుడు youtube.com అనేది సెర్చ్ కొట్టినాం కాబట్టి అది ఐపీ అడ్రస్లలోకి చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయ్యేసరికి డైరెక్ట్ అది యూట్యూబ్ సర్వర్స్కి కనెక్ట్ అయిపోతుంది. ఇంత ప్రాసెస్ ఓన్లీ ఫస్ట్ టైమే జరుగుతుంది. సెకండ్ టైం ఏంటంటే మనం youtube.com అని కొట్టగానే వెంటనే మన బ్రౌజ్ క్యాష్లోకి చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఇదంతా సేవ్ అయిపోతుంది, ఇప్పుడు వచ్చిన పాత్ మొత్తం సేవ్ అయిపోతుంది, అన్నిటి దగ్గర సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ బ్రౌజ్ క్యాష్లోనే చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాతకి అది ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మనం బ్రౌజ్ క్యాష్ మొత్తం డిలీట్ చేసినామంటే ఇప్పుడు ఓఎస్లోకి వెళ్తుంది. మ్యాక్సిమం అన్నిట్లో సేవ్ అయ్యే ఉంటుంది, ఇంత పాత్లోకి ఏమెళ్ళదు. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫేస్బుక్కి ఒక ఐపీ అడ్రస్, ఇన్స్టాగ్రామ్కి ఒక ఐపీ అడ్రస్. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇదన్నమాట డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం డేటా ఎలా ట్రావెల్ చేస్తుంది, డిఎన్ఎస్ అంటే ఏంటిది, ప్యాకెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.